ఇది నా క్లోజ్ ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. కోపము, అసూయ, చూడలేనితనం ఇవన్నీ కలిసి ఉన్న ఒక అమ్మాయి నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. చివరికి తన ఆలోచనలు గెలిచినయా, నా ఫ్రెండ్ మంచితనం గెలిచిందా అని తెలుసుకోవడమే ఈ స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీరందరూ ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకున్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. పర్వత ప్రాంతాలలో నివసించే కొంతమంది ప్రజలు ఉన్నారని ఈ ప్రపంచానికే తెలియదు. అలాంటి తెగలు చాలానే ఉన్నాయి. వాళ్ళు బయట ప్రపంచంలోనికి రారు. అలాంటి తెగ గండగం అనే ఒక తెగ. ఆ తెగకి గోండ్రు అనే అతను రాజుగా పరిపాలించేవాడు. వాళ్ళు రాత్రి వేళల్లో ఊర్లో నుంచి బయటకు వచ్చి జనాలు ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళి దొంగతనం చేసి వాళ్ళు జీవనం జీవిస్తూ ఉండేవారు. ఎవరైనా సరే ఆ తెగ నియమాలని ఏమాత్రం ఉల్లంఘించినా గోండ్రు వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు విధించేవాడు. గోండ్రు భార్య ఒక పాపకి జన్మనిచ్చి చనిపోతుంది. అందుకనే గోండ్రు ఆ అమ్మాయిని చాలా ప్రేమగా పెంచుతాడు. తనకి ఎల్లకాలం సాయంగా ఉండడానికి ఒక పనమ్మాయిని కూడా పెడతాడు. అలాగే ఆ పాపకి తను కష్టాలలో ఉన్నప్పుడు తనని తాను రక్షించుకోవడానికి కావలసిన విద్యలు కూడా నేర్పిస్తాడు. గోండ్రు కూతురికి గిల్లి అంటే చాలా ఇష్టం. అది ఒక ఉడత. తను ఎప్పుడూ ఆ ఉడతతో సంతోషంగా తన టైంని గడుపుతూ ఉండేది. తనతో పాటు ఎప్పుడూ తన కోసం పెట్టిన పనమ్మాయి లతి కూడానే ఉండేది. ఎవరికీ తెలియని నిజం ఏమిటంటే ఆ గిల్లీకి మాట్లాడడం వచ్చు. కాకపోతే అది కేవలం గోండ్రు కూతురుతో మాత్రమే మాట్లాడుతుంది. సీరాకి పెళ్లి వయసు వస్తుంది. స్వయంవరానికి బయలుదేరాలి. వాళ్ళ తెగలో పెళ్ళి స్వయంవరం జరిగిన తర్వాత చేసుకునేవారు. కానీ సిరా విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే గోండ్రు సిరా పుట్టిన వెంటనే వేరే తెగజాతి నాయకుడు కొడుకుతో పెళ్లి నిశ్చయిస్తాడు. స్వయంవరం చేయవలసిన టైంలో గోండ్రు తన కూతురికి, అలాగే పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుక్కి ఈ విషయం చెప్తారు. ఇన్ని రోజులు చెప్పకుండా దాయడానికి కారణం ఏమిటంటే వాళ్ళిద్దరి జీవితం పెళ్ళి అయిన తర్వాత చాలా సజావుగా సాగుతుంది అని వాళ్ళకొక నమ్మకం. అందుకోసము ఈ విషయం బయట పెట్టరు. సీరా తండ్రి చేసిన ఈ పనికి ఎంత మాత్రం కోప్పడదు. తండ్రి మాటకి కట్టుబడి ఉంటుంది. సీరా పెళ్ళికొడుకు ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. తండ్రి కూతురు కోసము తను సంపాదించిన వాటిల్లో బంగారము, విలువైన వస్తువులు, బట్టలు అన్నీ కూడా పెద్ద పెద్ద డబ్బాలలో నింపి పంపించడానికి నిర్ణయిస్తాడు. సరిగ్గా బయలుదేరవలసిన సమయానికి గోండ్రు తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. తను చిన్నప్పటి నుంచి తన పాపని ఎంత అల్లారు ముద్దుగా పెంచాడో అవన్నీ గుర్తు తెచ్చుకొని కన్నీరు మున్నీరవుతాడు. ఒక్కసారి ఆఖరిసారిగా తన కూతురుతో ఏకాంతంలో మాట్లాడడానికి తన గదిలోకి పిలుస్తాడు. ఆ తర్వాత తను ఒక నెక్లెస్ తీసి కూతురు మెడలో వేస్తాడు. తల్లి, ఇది నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. ఇప్పటి వరకు నమ్మకంగా పనిచేసిన లతి తన మనసులో ఇన్ని సంవత్సరాల నుంచి కూడగట్టుకున్న ఈ కసి, కోపం, కక్ష బయట పెట్టే సమయం వచ్చింది. లతీకి తెలుసు తననే సీరాతో పాటు సీరా అత్తగారింటికి పనమ్మాయి కింద పంపిస్తారు అని. సీరా లతీతో కలిసి తన ప్రయాణం మొదలుపెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోని తెల్లవారక ముందే వారు పెళ్ళికొడుకు ఇంటికి చేరిపోవాలి. వాళ్ళు కేవలం మంచినీళ్ళ సీసా మాత్రమే తీసుకుని బయలుదేరతారు. లతీకి ఈ రాత్రి మాత్రమే ఒక చక్కటి అవకాశం. తన పన్నాగం మొదలు పెట్టడానికి తను తీసుకొచ్చిన మంచినీళ్ళ బాటిల్లోని నీళ్ళన్నీ వంపేస్తుంది. సిరా కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు లతీ అంటుంది, కంగారులో నేను ఖాళీ మంచినీళ్ళ సీసా తీసుకుని వచ్చాను. మనం ఎక్కడైనా సెలయేరు దగ్గర ఆగుదామమ్మా అని చెప్తుంది. అనుకున్నట్టుగానే వాళ్ళు సెలయేరు దగ్గర ఆగుతారు. లతీని వెళ్ళి మంచినీళ్ళు తీసుకురమ్మంటుంది సీరా. అప్పుడు లతీ అంటుంది, నాకేంటి అవసరం, నేను నీ పని మనిషిని అనుకుంటున్నావా, నేనేం తీసుకురాను, నువ్వే వెళ్ళి తాగు అంటుంది. ఆ తాగే క్రమంలో తన మెడలో ఉన్న నెక్లెస్ జారిపోతుంది. తను చీకటిగా ఉండడం వల్ల ఏమాత్రం గమనించదు. ఇదే మంచి సమయం అనుకొని తను సీరాని ఒకసారి ఆపి, మర్యాదగా నీ దుస్తులు నాకు ఇవ్వి, నా దుస్తులు నువ్వు వేసుకో, ఇక్కడి నుంచి నువ్వు నా పనమ్మాయివి, నువ్వు పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం నువ్వు నిజం చెప్పినా, చెప్పాలని ప్రయత్నించినా నీ తండ్రి నిన్ను చంపేస్తాను అంటుంది. అనుకున్నట్టుగానే తెల్లవారేలోపు వాళ్ళు పెళ్ళికొడుకు ఇంటికి చేరుకుంటారు. ఆనంద సందోహాల మధ్యలో సీరాని, లతీని వాళ్ళు ఆహ్వానిస్తారు. కానీ లతీ సీరా దుస్తుల్లో ఉండటం వల్ల లతీయే పెళ్లి కూతురు అనుకుంటారు వాళ్ళు. తెల్లవారిన తర్వాత లతీ ఇలా ఆలోచిస్తుంది, ఏం జరిగినా సరే సాక్ష్యాలు లేకుండా చెయ్యాలి.
పెళ్ళికొడుకుని పిలిచి ఇట్లా ఆజ్ఞాపిస్తుంది, ఏవండి, మాతో పాటు వచ్చిన ఆ ఉడతని చంపించేయండి అని. ఇది తెలుసుకున్న సీర ఉడతని ఎవరైతే చంపుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దయచేసి నా ఉడతని చంపకండి, నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి అతనికి తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణాన్ని ఇస్తుంది. దీనిని సింహద్వారానికి వేలాడదీయండి. పెళ్ళికొడుకు తండ్రికి ఈ సిరాని చూస్తే ఒక అనుమానం కలుగుతుంది. తన ఒంటి ఛాయ, తన మాట్లాడే తీరుని బట్టి పెళ్ళికొడుకు తండ్రి ఆ రోజు వాళ్ళ మనుషులతో కలిసి దొంగతనం చేయడానికి సీరాని వెళ్ళమని చెప్తాడు. దొంగతనానికి ఆ సింహద్వారం దాటుకుని వెళ్ళాలి. అప్పుడు అక్కడ వేలాడదీసిన గిల్లిని చూస్తూ మాట్లాడేది. అలాగే దొంగతనం చేయవలసిన ఇంట్లోకి వెళ్ళే సమయానికి పెద్ద గాలిదుమారం వచ్చేలాగా మంత్రాలేవో జపించేది. ఇలా ఒక 3 రోజులు జరుగుతుంది. మరుసటి రోజు నాయకుడు దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, నేను సీరాతో ఇంకా దొంగతనం చేయడానికి వెళ్ళను అని చెప్పి ఆ 3 రోజుల నుంచి జరిగిందంతా చెప్తుంది. నాయకుడికి అప్పుడు అర్థమైపోతుంది సీరా పని మనిషి కాదు, యువరాణి అని. అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత నాయకుడు సీరా దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. నువ్వు ఎవరో ఏమిటో నాకు నిజం తెలిసిపోయింది. నీ నోటితో వినాలనుకుంటున్నాను. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సీరా, నేను ఏం చెప్పినా అక్కడ మా నాన్నగారి ప్రాణాలకి ముప్పు అని చెప్పి ఆపేస్తుంది. నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు బదులివ్వు అని చెప్పి నాయకుడు, నువ్వు యువరాణివే కదా అని అడుగుతాడు. అవును అని సమాధానం ఇస్తుంది. లతీకి తెలియని విషయం ఏంటంటే, గోండ్రు సీరా మెడలో వేసిన నెక్లెసు సిరా యువరాణి అని తెలియజేయడానికి చెప్పే సంకేతమని, అలాగే ఈ విషయం పెళ్ళికొడుకు తండ్రికి తెలుసు అన్న సంగతి యువరాణి వేషంలో ఉన్న లతీకి బుద్ధి చెప్పాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు నాయకుడు. తర్వాతి రోజు ఊరిలో ఉన్న ప్రజలందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేస్తాడు నాయకుడు. ఆ సమయంలో ప్రజలందరి ముందు లతీని ఇలా అడుగుతాడు, నాకు ఒక సమస్య వచ్చి పడింది, దానికి పరిష్కారం నువ్వే చెప్పాలి యువరాణిగా అంటాడు. లతీ చాలా సంతోషించి, చెప్పండి మామగారు, నేను ఏం చెప్పాలి అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తాడు నాయకుడు. అప్పుడు లతి ఇలా అంటుంది, వాడికి 100 కొరడా దెబ్బలు, అలాగే చనిపోయే వరకు మన అడవులలో 2 గుర్రాలు కేసి కట్టి తీసుకువెళ్ళాలి. శబాష్, నీకోసం నువ్వు చాలా మంచి శిక్షణ వేసుకున్నావు, ఇంక బయలుదేరు అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. లతీకి అప్పుడు అర్థమవుతుంది నిజం తెలిసిపోయింది అని. అక్కడున్న ప్రజలతో పాటు తన కొడుకుకు కూడా జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత నుంచి సీరా తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తుంది. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.